వెల్కమ్ టు కే టైమ్స్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. హైదరాబాద్లో వెలుగు చూసిన భారీ మోసం. మంగళగిరిలో 2,30,00,000 రూపాయల కరెన్సీ నోట్లతో అలంకరించబడిన వినాయకుడి మండపం. తిహార్ జైలు నుంచి విడుదలైన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. వరద బాధితుల సహాయార్థం సీఎంకు విరాళం చెక్కును అందజేసిన బాలకృష్ణ కూతురు. ఈ నెల 17వ తేదీన వరద బాధితులకు సాయం అందించిన సీఎం చంద్రబాబు. సాంప్రదాయానికి ప్రతీకగా నిలిచిన అమలాపురం కూరగాయల మార్కెట్ వర్తకుల కోలాటం. తిరుమల శ్రీవారి సేవలో ఎంపీ డీకే అరుణ. వరంగల్ నగరంలో ప్రథమంగా 40 అడుగుల భారీ మట్టి గణపతి విగ్రహం. ఇక వివరాల్లోకి వెళ్తే, శాన్వి కన్స్ట్రక్షన్ ఆధ్వర్యంలో వరంగల్ నగరం ఎల్లమ్మ బజార్లో 40 అడుగుల భారీ మట్టి గణపతి విగ్రహాన్ని నిర్మించడం జరిగిందని నిర్వాహకులు ఆకుతోట సంజీవ్ పేర్కొన్నారు. 45 రోజుల పాటు 40 మందిని పని వాళ్లచే 40 అడుగుల భారీ గణపతి విగ్రహాన్ని నిర్మించామని, ప్రతిరోజు నిత్య గణపతి హోమాలను నిర్వహిస్తున్నామని, 10 మంది వేద పండితుల చేత నిత్య పారాయణం నిర్వహిస్తున్నామని, ఆధ్యాత్మికత ఉట్టిపడేలా కార్యక్రమాలు చేపడుతున్నామని, ఇప్పటి వరకు వివిధ ప్రాంతాల నుండి 1,00,000 మంది భక్తులు సందర్శించుకున్నారని, ప్రతిరోజు 10 నుండి 20,000 భక్తి మందులు వస్తున్నారని, ప్రసాద వితరణ చేస్తున్నామని గణేష్ మండప నిర్వాహకులు ఆకుతోట సంజీవ్ కే టైమ్స్ టీవీ ప్రతినిధితో పేర్కొన్నారు. భద్రకాళి శరణమ్మ. నా పేరు ఆకుతోట సంజు. ఈ 40 ఫీట్ల మట్టి గణపతిని ఎల్లమ్మ బజార్ వరంగల్లో నిర్మించాము. ఇది నేనే నిర్మించానండి. దీనికి కారణం ఏంటి అంటే, ఫస్ట్ మట్టి గణపతిని ఎందుకు పెట్టాలంటే పర్యావరణాన్ని కాపాడాలని, ఇంకొకటి ఏంటంటే మా పిల్లల కోరిక మేరకు లాస్ట్ ఇయర్ మా బాబు 4 ఇయర్స్, పాప 6 ఇయర్స్, వాళ్ళ కోరిక మేరకు లాస్ట్ ఇయర్ నాకు చెప్పారు పిల్లలు, డాడీ ఒక పెద్ద వినాయకుడిని పెట్టాలి అంటే, పెడుతున్నాం కదా ప్రతి సంవత్సరం. నేను 1991 నుంచి వినాయకుడిని పెడుతున్నాను, ప్రతిసారి పెడుతున్నా కదా అమ్మ అని అంటే, కాదు ఈసారి చాలా పెద్దది పెట్టాలంటే, పిల్లలే కదా పెడతా తీయన్నట్టుండే. ఈ 2024లో జూలైలో డాడీ లాస్ట్ ఇయర్ చెప్పాను కదా వినాయకుడిని చాలా పెద్దది పెట్టాలని అని చెప్పి మట్టి వినాయకుడిని పెట్టాలని చెప్పారు. అది భగవంతుని రూపాల ఆ చిన్నపిల్లలకు భగవంతుడే వచ్చి చెప్పించినట్టు నాకు చెప్పించినట్టు అయింది. అందుంచి వాళ్ళ కోరిక మేరకు నేను ఇంత పెద్ద భారీ గణపతిని పెట్టాను. అలాగే తెలంగాణ జిల్లా అంటే ఫస్ట్ వినాయకుడు అంటే ఖైరతాబాద్ అంటారు. అలా కాకుండా వరంగల్లో కూడా పూర్తిగా పర్యావరణాన్ని కాపాడేందుకు మట్టి గణపతిని 40 ఫీట్ల మట్టి గణపతిని దాదాపు 45 రోజులు శ్రమించి 40 మంది వర్కర్స్ దీనికి సహకరించారు. దీన్ని దాదాపు ఇక్కడనే నిమజ్జనం చేసేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్నాము. ఈ విగ్రహానికి లాస్ట్ రోజు పాలతోటి నిమజ్జనం చేసి విగ్రహాన్ని అంతా కరిగించి అదే మట్టిని మళ్ళా చెరువులో నిమజ్జనం చేసేందుకు ప్రయత్నం చేస్తున్నాము. అంతేకాకుండా ఇక్కడ నిత్యం గణపతి హోమాలు, ఇవాళ శుక్రవారం చండీ హోమం అయింది. ఆ స్వామివారికి రోజు మరకత లింగానికి రోజు అభిషేకాలు సాయంత్రం
దాదాపు 10 మంది వేద పండితులతోటి ఇక్కడ పారాయణాలు ఇట్లా అవన్నీ నిత్యం. అంటే ఇప్పుడు మండపాలు అంటే ఓ వినాయక మండపాలు అంటే ఒక ఎంజాయ్మెంట్ కాకుండా ఈ ఓన్లీ ఆధ్యాత్మికంగా ఉండాలని ఇక్కడ వేరే యాక్టివిటీస్ ఏం లేకుండా నిత్యం పూజలు, అరే ఇక్కడ పూజలు బాగా జరుగుతాయి అనే సంకల్పంతో ప్రతి ఒక్కరూ ప్రతి మండపాల కూడా పూజలు చేసి గణపతిని ఫస్ట్ ముక్కోడి దేవతలలో గణపతిని కొలుస్తారు. అలాగే మనం గణపతినే ఫస్ట్ మంచిగా భక్తి శ్రద్ధలతో కొలవాలి. అంతేకాకుండా దాదాపు ఒక 20,000 మందికి 10,000 నుంచి 20,000 మందికి రోజు ప్రసాద వితరణ జరుగుతున్నది కంటిన్యూషన్గా. మన ఇప్పటి మటుకు ఇది 7వ రోజు. ఈ రోజు మటుకు దాదాపు 1,00,000 చిల్లర మంది దర్శించుకున్నారు మన ఇక్కడ వరంగల్ గణపతిని. వరంగలే కాకుండా ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే ఇది పెద్దది. ప్లస్ చుట్టుపక్కల విలేజ్లు ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి వెళ్ళి భక్తులు కూడా ఇక్కడికి వస్తున్నారు. అయ్యా చాలా సంతోషంగా ఉన్నది. మేము హైదరాబాద్ పోలేము, మాకు ఇక్కడనే హైదరాబాద్. మహబూబాబాద్ జిల్లా సిరోలు డోర్నకల్ మండలంలో దుబ్బతండ, మోదుగుతండ, ములకలపల్లి గ్రామంలో వరదలో సర్వం కోల్పోయిన సుమారు 250 మంది వరద బాధితులకు సెయింట్ ఆగ్నెస్ హై స్కూల్ ప్రిన్సిపల్ హెలోన్ రాణి ఆధ్వర్యంలో స్కూల్ విద్యార్థులు, ఉపాధ్యాయుల సహకారంతో బాధితులకు బట్టలు, విద్యార్థులకు బుక్స్లు, పెన్సిల్, బిస్కెట్ ప్యాకెట్లు అందజేశారు. ఈ సందర్భంగా సెయింట్ ఆగ్నెస్ హై స్కూల్ ప్రిన్సిపల్ హెలాని రాణి మాట్లాడుతూ వరద బాధితులకు ఎంత సహాయం చేసినా తక్కువే అన్నారు. ప్రతిరోజు వరద బాధితుల గురించి గ్రామస్తులను అడిగి తెలుసుకుంటున్నామన్నారు. వరదలో ఇంట్లో ఉన్న బట్టలు కొట్టుకుపోవడంతో బాధితులకు కట్టుబట్టలే మిగలడంతో మా వంతుగా బాధితులకు బట్టలు పంపిణీ చేశామన్నారు. నవీన్ సార్, అసనమైన వెంకటేష్, వెంకటేష్ జాగట్ ఉపదేశ్ హేమలత రాజు విజయ కుంటల్ రాజు తీసుకొని పో. రామగిరి వీరయ్య అన్ని పోయినాయి. ఏం లేవు, ఏం లేదు. అయిపోలేదు చెప్పు కింది దిగండి. డోర్నకల్ మేనేజ్మెంట్, స్టాఫ్ మరియు మా యొక్క స్టూడెంట్స్ అందరితో కలిసి ఈరోజు మీ ఊరిని విజిట్ చేయడం అనేది చాలా సంతోషం. కాకపోతే ఇంకొక విషయం చూడటానికి బాధ అనిపిస్తుంది. ఒక్కొక్కరి విషయాలు వింటుంటే ఇంత పోగొట్టుకున్నారా అని అనిపిస్తుంది. కాకపోతే మేము అన్నీ చేయలేము. కాకపోతే నేను ఇందాక చెప్పినట్టు మేము ఆ రోజు నుంచి ఈ రోజు దాకా అసలు వీళ్ళకి తిండి దొరుకుతుందా లేదా, వీళ్ళ పరిస్థితి ఏంటి అని ఎవరో ఒక్కరిని అడిగి నేను ప్రతిరోజు కనుక్కుంటున్నాను. ఎవరిని కనుక్కున్నా వాళ్ళకైతే తినడానికైతే తిండి వస్తుంది, పర్వాలేదు అని చెప్పారు. తర్వాత ఒక న్యూస్ ఏమొచ్చిందంటే వాళ్ళకి బట్టలు లేవు, ఎవరైనా బట్టలు పెడితే బాగుంటుంది అన్నారు. బట్టలు పెడితే మంచిదే పెట్టాలి. నేనే స్వయంగా వెళ్ళి మీకోసం మంచిది సెలెక్ట్ చేసి నేను మీకు తృప్తిగా అనుకుంటాను. నేనే వెళ్ళి స్వయంగా సెలెక్ట్ చేసి ఇస్తే మంచిది ఇవ్వాలి అని లిస్ట్ తీసుకొని సార్ ఇందాక 140 మెంబర్స్ ఇచ్చారు. మేము 140 మెంబర్స్ కూడా మీకు ఇస్తున్నాం ఈ ఊర్లో. మళ్ళీ ఇంకా 2 ఊర్లో కూడా ఇస్తున్నాం. సో మీరు మాకు ఛాన్స్ ఇచ్చినందుకు మీకు కూడా ధన్యవాదం. ఎంతో కొంత మా వంతు మేము చేయగలిగినందుకు మేము కూడా పూర్తి చేస్తున్నాం. మీ నష్టాన్ని మేము పూర్తిగా చేయలేము. కాకపోతే మీతో మేము కూడా ఉన్నాము అని చెప్పటానికే ఇంత దాకా వచ్చినామే, కానీ మేము ఏదో పెద్దలు చేస్తాం కాదు. కాకపోతే ఇప్పటి నుంచి అయినా మీరు అంత మంచిగా ఉండాలని
మీరు సేఫ్గా ఉండాలని మనసారా కోరుకుంటూ మీకు ఇంత అవకాశం ఇచ్చినందుకు మీరు తీసుకోవడం కూడా అంత ఈజీ కాదమ్మా. ఇవ్వడం కూడా మాకు తృప్తి ఇవ్వచ్చు, కానీ తీసుకున్నప్పుడు మీకు కూడా బాధ అనిపిస్తుంది, అయ్యో ఇంకొకరి కాడ తీసుకోవాలా అని అనిపిస్తుంది. కానీ మీరు మనసారా మమ్మల్ని దీవించి మేము ఇచ్చిన ఈ చిన్న గిఫ్ట్ని కూడా తీసుకున్నందుకు మీకు కూడా ధన్యవాదాలు. పాఠశాల విద్యార్థులకు ఈరోజు మా సహాయంగా మా పాఠశాల సహాయంగా మేము విద్యార్థులకు పెన్నులు, పుస్తకాలు మరియు వరద బాధితుల్లో కోల్పోయిన వారికి మేము వస్త్రాలు ఇవ్వడానికి వచ్చాము. మా స్కూల్ తరఫు నుంచి మేము మా విద్యార్థులము, మా గురువులు అందరూ కలిసి కొంత మనీ డొనేట్ చేసి ఆ వస్తువులు తీసుకున్నాము. ఇలాంటి అవకాశం కల్పించినందుకు అందరికీ ధన్యవాదాలు. అదేవిధంగా కొందరు దాతలు పెద్ద మనసుతోటి వాళ్ళని ఆదుకోవాల్సిందిగా మేము కోరుతున్నాము. మేము చిన్నారులకు పాఠాలు చెప్పి వాళ్ళతో ఎంతో సంతోషంగా గడిపాము. వరద బాధితుల సహాయార్థం తెలంగాణ సీఎం సహాయ నిధికి అగ్ర నటుడు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ 50 లక్షల విరాళం అందించారు. బాలకృష్ణ తరపున వారి కూతురు తేజస్విని సచివాలయంలో సీఎం రేవంత్ను కలిసి విరాళం చెక్కును అందజేశారు. సహాయ కార్యక్రమాల్లో ప్రభుత్వానికి అండగా నిలిచి విరాళం అందించిన వారిని ఈ సందర్భంగా సీఎం అభినందించారు. సీఎంతో పాటు మంత్రి పొంగులేటి, క్రీడల సలహాదారు ఏపీ జితేందర్ రెడ్డి ఉన్నారు. ఇబ్రహీంపట్నం మండలం కొటికలపూడి కేతనకొండ రోడ్డులో వంతెనపై గొల్లపూడి ఎస్ఆర్ కళాశాల బస్సులో మంటలు, విద్యార్థులు సురక్షితం. వరదల్లో మునిగిన బస్సుకు మరమ్మతులు చేసి శుక్రవారం బయటకు తెచ్చిన వైనం ఇంజన్లో నుంచి పొగలు వచ్చి వ్యాపించిన మంటలు. కళాశాల నుంచి విద్యార్థులను దింపి వస్తుండగా ఘటన. పూర్తిగా దగ్ధమైన బస్సు. తగలబడిపోయింది, బ్రిడ్జి మీద ఫైర్ అయింది అనుకుంటా. తగలబడిపోతుంది. జనగామ జిల్లా లింగాల గణపురం మండలం కల్లెం గ్రామంలో శ్రీ గణపతి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా జైభీం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించిన జనగామ వ్యవసాయ మార్కెట్ డైరెక్టర్ బుషింపల ఆంజనేయులు, కళ్యాణి దంపతులు. వీరికి ఘనంగా స్వాగతం పలికి శాల్వాతో సత్కరించిన జైభీం ఫౌండేషన్ సభ్యులు. అనంతరం మహా అన్న ప్రసాదం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జైభీం ఫౌండేషన్ సభ్యులు, గ్రామ ప్రజలు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ప్రసాదం మాణిక్యాలు పట్టుకోండి. లేచి శ్రీనివాసాయ శ్రీనివాసాంగళం మంగళాత్మేయ సంభ్రమర్పయామి నమస్కార్యామి. ప్రదర్శన కుడిచే వైపు. ఓం ధ్యానికాంచ బాబాణి జన్మాత్ గుదాసుదా సగంధమ దక్షాయణ పాభోం పావసంబద ప్రాయమాంగదాశివ శరణాగక్ష పెట్టుకోండి. కర్పూరం బిళ్ళలు వెలిగించండి. దేవి లక్ష్మీ గణాధిపతభ్యో నమస్తే. అదోధ్యాసరం దేవి లక్ష్మీ వసుంధర సంరక్షాయం దేవి లక్ష్మీ వసుంధరే నమ ఆయన దేవి నక్షదాయ నమస్తం దేవి లక్ష్మీ వసుంధరాక్ష. వ్యవసాయ ఏఎంసీ డైరెక్టర్ బుషికంపల ఆంజనేయులు, కళ్యాణి గార్లచే నిర్మించబడిన మహా అన్నదాన కార్యక్రమం మొదలు కానుంది. కావున
భక్తులందరూ త్వరగా రాగలరు. ఆలోచిస్తే ఆశాభంగం. చెట్టు కింద ఉన్న మహిళలు, రోడ్డు మీద ఉన్న అమ్మలు, పెద్దలు అందరూ వచ్చి కావచ్చు, నేనే కావచ్చు, మీరే కావచ్చు, అందరూ బాధపడాల్సి వస్తుంది. విస్తరాకులు ఎక్కడ పడితే అక్కడ వేయకండి. భోజనం వడ్డించే యువకులు ఎంతో ఉత్సాహంతో ఉన్నారు. అదే ఉత్సాహాన్ని కొంచెం పెంచండి. అందరూ లైన్లో వేచి ఉన్నారు. సీరియల్ టైం కూడా అయిపోయింది కాబట్టి అందరూ మన కోసం ఈరోజు ఒక 20 నిమిషాలు కేటాయిస్తారని కోరుకుంటున్నాం. చేసిన జై భీమ్ ఫౌండేషన్ సభ్యుల మిత్రులందరికీ నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు. నన్ను రాగానే గ్రాండ్ వెల్కమ్ చెప్పిన మీ ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, మీరే నా బలం, నా బలగం. మీకు ఏ కష్టం, ఒక తమ్మునిగా, అన్నగా, ఒక కొడుకుగా మీకు ఏ కష్టం వచ్చినా నాలో ఉన్నదో లేదో ప్రతి ఒక్కరికి సాయం చేయాలని నేను ముందుకు వెళ్తా ఉన్నా. మీ ప్రేమ అనురాగాలు ఎప్పుడు మాపై, మా కుటుంబంపై ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటూ రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లాలో ఉన్న అతిపెద్ద మధ్యస్థాయి కంపెనీల ప్రతినిధులతో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో జిల్లా కాంతి వల్లూరు గారితో కలిసి పాల్గొన్నారు. సంగారెడ్డి జిల్లాలో సామాజిక విద్యా వైద్య రంగాల అభివృద్ధికి సిఎస్ఆర్ ఫండ్స్ కేటాయింపులపై చర్చ. జిల్లాలో ఉన్న కంపెనీలు జిల్లా అభివృద్ధికి సిఎస్ఆర్ ఫండ్స్ను తమ వంతు బాధ్యతగా జిల్లా అభివృద్ధికి 2% సిఎస్ఆర్ ఫండ్స్ను విడుదల చేయాలని మంత్రి దామోదర్ రాజనరసింహ కంపెనీ ప్రతినిధులకు, యాజమాన్యులకు సూచించారు. గతంలో సిఎస్ఆర్ ఫండ్స్తో చేపట్టిన పనులను వెంటనే పూర్తి అయ్యేలా కంపెనీ ప్రతినిధులు చొరవ చూపాలన్నారు. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా సంబంధిత శాఖ ప్రభుత్వ అధికారులు, వివిధ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. And keep us posted on the works being taken up and status of the works already taken up. So CSR representatives may now lead the. All the case HBB? Yes. Work eప్పుడు స్టార్ట్ చేస్తారు? ఈ మంత్ స్టార్ట్ చేస్తాం. అండ్ రిలేటింగ్ 3 వెటర్నరీ సెంటర్స్. బస్ కూడా అప్రూవల్ పెట్టామంటే వచ్చేదని మీకు కొనేసి ఇవ్వడం అది ఇష్యూ ఏం కాదు. నవంబర్ ఫస్ట్ వీక్ లో, సెకండ్ వీక్ లో ఇచ్చేస్తాను. క్లాస్ స్టార్ట్ అవుతుంది, మా పిల్లలకు ఇబ్బంది కాకూడదు. చేస్తాను సార్, చేస్తాను. ఒక బస్ ఇస్తున్నా, 2 బస్సులు ఇస్తున్నా. ఒక బస్ అడిగారు, ఒక బస్ ఇస్తామండి. 2 బస్సులు ఇవ్వండి అంటే వాళ్ళ రిక్వైర్మెంట్ ఒక సార్ అవసరానికి ఇస్తాం. బస్ కూడా అప్రూవల్ పెట్టామంటే వచ్చేదని మీకు కొనేసి ఇవ్వడం అది ఇష్యూ ఏం కాదు. నవంబర్ ఫస్ట్ వీక్ లో, సెకండ్ వీక్ లో ఇచ్చేస్తాను. క్లాస్ స్టార్ట్ అవుతుంది, మా పిల్లలకు ఇబ్బంది కాకూడదు. చేస్తాను సార్, చేస్తాను. ఒక బస్ ఇస్తున్నా, 2 బస్సులు ఇస్తున్నా. ఒక బస్ అడిగారు, ఒక బస్ ఇస్తామండి. 2 బస్సులు ఇవ్వండి అంటే వాళ్ళ రిక్వైర్మెంట్ ఒక సార్ All the case HBB? Yes. వర్క్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు? ఈ మంత్ స్టార్ట్ చేస్తాం. అండ్ రిలేటింగ్ 3 వెటర్నరీ సెంటర్స్. అవసరానికి ఇస్తాము, మీరు అవి తీర్చండి. డెఫినెట్లీ ఇస్తాం సార్. 3 కోట్ల వరకు మీరు ఇవ్వండి, మేము చేస్తాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. 1 minute. ఆల్రెడీ హాస్టల్స్ అన్నారు కదా, తోషిక హాస్టల్స్ వర్క్స్ ఎంతవరకు వచ్చాయి సార్ చెప్పండి. మేడం ఇప్పుడు మొదలెడతాం మేడం. అక్టోబర్ నుంచి మొదలెడతాము, డిసెంబర్ కల్లా కంప్లీట్ చేస్తాం. 3 హాస్టల్స్ ఎక్కడెక్కడ? అధిక వడ్డీల పేరుతో డీకేజెడ్ టెక్నాలజీస్ మోసం చేసిందంటూ బాధితులు హైదరాబాద్ జహీరాబాద్లోని సిఎస్ఎస్ ఎదుట ఆందోళన చేపట్టారు. మాదాపూర్లోని ఈ సంస్థ అధిక వడ్డీలు చెల్లిస్తున్నామని 700 కోట్లు సేకరించినట్లు బాధితులు తెలిపారు. ఫిర్యాదు చేసి 15 రోజులైన పోలీసులు పట్టించుకోవట్లేదని వాపోయారు.
తిహార్ జైలు నుంచి విడుదలైన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. अरे यही आएंगे भाई, यही आएंगे, स्पीच चल रही है, अरे यही आएंगे भाई, यही आएंगे, स्पीच चल रही है, अरे यही आएंगे भाई, यही आएंगे, स्पीच चल रही है, अरे यही आएंगे भाई, यही आएंगे, स्पीच चल रही है. మైబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఎంపీ పోరిక బలరాం నాయక్ ఆకస్మిక తనిఖీలు. అనారోగ్యంతో బాధపడుతున్న బాధితులను పరామర్శించిన ఎంపీ. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని ఎంపీ ఆదేశం. ముఖ్యమంత్రి సహాయ నిధికి 5 కోట్ల విరాళంగా అందించిన డాక్టర్ రెడ్డిస్ ల్యాబొరేటరీ. సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి చెక్కును అందజేసిన డాక్టర్ రెడ్డిస్ ల్యాబొరేటరీ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ వి నారాయణ రెడ్డి. ఎన్నికల ప్రక్రియ ద్వారా పీఎస్సీ చైర్మన్ ఎన్నిక జరిగిందని రేవంత్ రెడ్డి చిట్చాట్లో చెప్పాడు. రేవంత్ రెడ్డితో ఇదొక సమస్య చిట్చాట్లో చెప్తాడు, నేను ఎక్కడ అని అన్నాను అంటాడు. పీఎస్సీ చైర్మన్ ఎన్నికల సెలక్షన్ ద్వారా జరిగిందన్నాడు హరీష్ రావు. పేపర్లో ఎన్నికల ప్రక్రియ ద్వారా పీఎస్సీ చైర్మన్ ఎన్నిక జరిగిందని నిన్న చిట్చాట్లో రేవంత్ రెడ్డి గారు చెప్పాడు. ఇదో సమస్య రేవంత్ రెడ్డితో. చిట్చాట్లో చెప్తాడు, నేనేడన్నా అంటాడు. నేను అన్నే లేదంటే, ఎందుకంటే దానికి ప్రూఫ్ ఉండదు కదా, వీడియో ఉండదు. ఇప్పుడు గతంలో ఢిల్లీలో చిట్చాట్ చేసిండు. ఏమన్నాడు? అదానికి ఓల్డ్ సిటీ అప్పచెప్తా అన్నాడు. ఏం సంగతే, నువ్వు ఎట్లా అప్పచెప్తావు అదానికి ఓల్డ్ సిటీ అని మేము అడిగితే అసెంబ్లీలో ఏమన్నాడు? నేనేడే చెప్పిన పేపర్ వాళ్ళు తప్పు రాసిరు అన్నాడు. ఇది కూడా నిన్న ఢిల్లీలో చెప్పిండు చిట్చాట్లో. ఏమని? పీఏసీ చైర్మన్ ఎన్నిక ఎలక్షన్ ద్వారా జరిగింది అన్నాడు. జరిగిందా ఎలక్షన్? ఎలక్షన్ కాదు, సెలక్షన్ ద్వారా జరిగింది. ఎలక్షన్ ఎక్కడ జరిగింది? నేను అడుగుతా ఉన్నా. ఒకవేళ నామినేషన్లు ఎక్కువ సంఖ్యలో వస్తే ఒక నామినేషన్ను తిరస్కరించాలంటే రాజ్యాంగం ప్రకారంగా ఎన్నిక జరగాలి. అసెంబ్లీలో ఎన్నిక పెట్టి సింగిల్ ఓట్ మెజార్టీ ద్వారా ఎలిమినేట్ చేయాలి కదా. ఎన్నిక జరిగిందే, బులెటిన్ ఇచ్చింది. ఇట్ ఈస్ నాట్ ఎలక్షన్, ఇట్ ఈస్ ద సెలక్షన్ ఆఫ్ రేవంత్ రెడ్డి. ఎందుకంటే ఎలక్షన్ జరిగితే స్పీకర్ గారు శాసనసభ విలువాలి కదా. శాసనసభలో నేను వేసిన నామినేషన్ను తిరస్కరించాలంటే అది స్పీకర్ గారు కాదు, సభ నిర్ణయించాలి. ఎలక్షన్ ప్రక్రియ ద్వారా నిర్ణయించాలి తప్ప ఒక వ్యక్తులు నిర్ణయించడం కాదు. అంటే నోరిప్పితే అబద్ధాలే.
ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి ఎగువ నుండి వరద నీరు వచ్చి చేరుతుండడంతో పూర్తి స్థాయి నీటి మట్టంతో జలకళ సంతరించుకుంది. ప్రాజెక్టు నీటి మట్టం 148 మీటర్లకు గాను శనివారం ఉదయం వరకు అంతే మేర ఉండగా నీటి నిల్వ సామర్థ్యం 20.175 టీఎంసీలకు గాను 20.1754 టీఎంసీలుగా నమోదైంది. ప్రాజెక్టులోకి 33,508 క్యూసెక్ల నీరు వచ్చి చేరుతుండగా అధికారులు 6 గేట్లు ఎత్తి 33,508 క్యూసెక్ల నీరు దిగువకు విడుదల చేశారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.